మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి కొట్టడం అంటే ఆయన తర్వాతనే ఎవరైనా అనిపిస్తుంది. 2023 డిసెంబర్ 12న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పాడు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఎంపీ సీట్లో ఒక్కటి కూడా రాకుండా చేస్తా అని చెప్పింది. అది కూడా జరిగింది. జూబ్లీస్ ఎన్నికల్లో మాదే పై చేయని చెప్పిన అది కూడా జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయ అని చెప్పింది. ఇది కూడా జరిగింది. కానీ చెప్పి మరి కొట్టడం అంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి సార్ తర్వాత ఎవరైనా అనిపిస్తున్నారు. ఈస్ ఎ డైనమిక్ లీడర్ యూనో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటూ. అరే ఆయన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక మాట చెప్తాడు, నాది 100% సక్సెస్ రేషియో, నేను ఏం చెప్తే అది పక్కా జరుగుతుంది అని చెప్తాడు. నేను ఆశ్చర్యపోయిన ఇవన్నీ చూసుకుంటూ వస్తే చెప్పింది చెప్పినట్టుగా 100% జరిగింది తెలుసా. డైనమిక్ లీడర్ అంటే ఇలా ఉండాలి. కానీ ఇలా చెప్పి మరి కొట్టాలంటే గట్స్ ఉండాలి. జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొల